విశాఖ బోటు ప్రమాదంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 3 మెన్ కమిటీ నివేదిక ఆధారంగా గల్లంతైన జాలర్ల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. విశాఖ తీరంలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులపై 3 మెన్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇటీవల గల్లంతైన మత్స్యకారులపై విచారణ చేపట్టిన కమిటీ మత్స్యకారులు ప్రమాదంలో మరణించినట్టుగా భావిస్తున్నామని పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి ఎవరైతే 7గురిలో ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా ఆరుగురికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 7గురు మత్స్యకారులు ఈ నెల 1న విశాఖ హార్బర్ నుంచి వేటకు బయలుదేరారు. 4న తిరిగి వస్తుండగా బోటులో సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా మిగిలిన 6గురు గల్లంతయ్యారు. మరోవైపు ఈ బోటు ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఓనర్స్ అసోసియేషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. అధికారుల జాప్యం వల్లే మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారని లేఖలో పేర్కొంది.